నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విశ్వాద్య వ్లాగ్స్. ఉప్పు దీపం, దీని ఐశ్వర్య దీపం అని కూడా అనవచ్చు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం, సంపద కోసం, అప్పులు తీరడానికి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మొదట ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని దానికి పసుపు రాయాలి. తర్వాత గంధం, కుంకుమ బొట్లతో పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు రాయాలి. రాసి దానికి ఒక కల్లుప్పు తీసుకోవాలి దాంట్లో వేయడానికి. ఇది ప్రతి అమావాస్యకు కూడా మనం వెలిగించుకోవచ్చు. ఈ ఉప్పు దీపాన్ని మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో మనం వెలిగించుకోవాలి. అయితే ఒక పెద్ద ప్రమిద తీసుకుని దానికి పసుపు రాయాలి. దానికి కూడా కుంకుమ, చందనం బొట్లు పెట్టాలి. ఇది ఒకసారి మీరు చేసి చూడండి, ఫలితం మీరే చూస్తారు. ఒక 5 వారాలైనా పెట్టండి. ఇది పెట్టి ఒక 3 సార్లు కనకదార స్తోత్రం పఠించండి. తెలుస్తుంది మీకే రిజల్ట్. తర్వాత ఓ పెద్ద దీపంలో కల్లుప్పు వేయండి. ఆ కల్లుప్పు కింద పడకుండా చూసుకోండి. కింద పడకుండా జాగ్రత్తగా వేయండి. దాన్ని మొత్తం ఫుల్ వేసేయండి. ఆ దీపం ప్రమిద నిండా వేసేయండి. వేసిన తర్వాత ఒక 2 చిన్న ప్రమిదలు తీసుకోండి. చిన్న ప్రమిదలు, దానికి కూడా పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టండి. పసుపు రాయండి, తర్వాత కుంకుమ, గంధం పెట్టండి. దానిపైన ఈ కల్లుపు పైన కొద్దిగా అక్షంతలు, పసుపు, కుంకుమ వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న ప్రమిదలు దాని మధ్యలో పెట్టాలి. దాని చుట్టూ కూడా పువ్వులతో అలంకరించుకోవాలి. మనం ఈ ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మనకి ఆర్థిక కష్టాల నుండి చాలా వరకు మనకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి. ఒక 11 వారాలైనా చేసి చూడండి, ఫలితం మీరే చూస్తారు. ఇలా ఉప్పు దీపాన్ని మనం రెడీ చేసుకోవాలి ముందే. 6 గంటలకి మనం పూజ చేస్తున్నామంటే 5:30 నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు దీపం పెట్టుకోవడం సులభంగా అయిపోతుంది. చూడండి, ఇలా దీపాన్ని మధ్యలో అమర్చుకోవాలి. అమర్చుకొని దానికి పసుపు రాయండి. రాసిన తర్వాత దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. నార్మల్గా కుంకుమైనా పెట్టొచ్చు. చేతికి ఎరుపు రంగు గాజులు వేసుకోండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కదా ఎరుపు అంటే. మీరు తప్పకుండా ధరించండి. గాజులు మాత్రం వేసుకోవాలి. దాంట్లో కూడా కొంచెం ప్రమిదల్లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేయండి. నువ్వుల నూనె నెయ్యి, అసలు యాక్చువల్గా ఆవు నెయ్యి వేయాలి, లేకపోతే పర్వాలేదు, ఆ నువ్వుల నూనె వాడొచ్చు. నువ్వుల నూనె పెట్టొచ్చు. మనస్ఫూర్తిగా ఏ నూనెతో పెట్టినా అమ్మవారు శీఘ్రంగా మనల్ని కరుణిస్తుందండి. మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. నెయ్యి, నూనె అవన్నీ ఏం లేదు, అంతే. తర్వాత అలా దాని పళ్ళెంలో దీపం చుట్టూ మనం పువ్వులు అలంకరించుకోవాలి. ఏ పువ్వులు ఉంటే అవి, అన్నీ లేకపోయినా ఒక్క పువ్వు అయినా చాలు, పెట్టుకోవచ్చు. మనం చేసే పూజ ముఖ్యం, అంతే. భక్తితో చేయండి, అంతే. మనకు తప్పక అమ్మవారు కరుణిస్తుంది. ఇలా పూలను అలంకరించుకొని 3 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేయండి. వేసి మన దేవుడి గదిలో పెట్టండి. అమ్మవారి ముందు అయినా సరే, లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టండి. ఈ ఉప్పు దీపం వెలిగించడం ద్వారా ఎక్కువగా అమావాస్య రోజు లేక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ పెడతారు ఈ ఉప్పు దీపాన్ని. ఇలా మనం దేవుడి గదిలో పెట్టుకొని
దీపాన్ని వెలిగించి అగరబత్తులు అంటించండి. అలా సంధ్యా సమయంలో పూజ చేస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుందండి. ప్రతి అమావాస్యకి ఇలా ఉప్పు దీపాన్ని వెలిగించండి. కొన్ని అక్షతలు, పువ్వులు మనస్ఫూర్తిగా మొక్కి వేయండి ఉప్పు దీపం పైన. ఈ దీపం వెలిగించేటప్పుడు మా ఇంట్లో ఐశ్వర్యం, శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఇది సూర్యోదయానికి ముందైనా వెలిగించవచ్చు, సూర్యాస్తమయంకి కూడా వెలిగించవచ్చు, ఎప్పుడైనా వెలిగించవచ్చు. అంటే ఒక శుచిగా శుభ్రంగా ఉండాలి. మనం ఆ రోజు మాంసాహారం అలా తీసుకోకూడదు. ఇలా వెలిగించాలంటే మనం మాంసాహారం తీసుకోకూడదు. అమ్మవారికి శుచి శుభ్రత ముఖ్యం. కొద్దిగా బెల్లం నైవేద్యంగా పెట్టొచ్చు. బెల్లం నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చేయండి. నార్మల్గా మనం పూజ ఎలా చేసుకుంటామో ఇంట్లో అలాగే చేసి హారతి ఇచ్చేయండి. అంతే. ఉప్పు దీపం చూడండి, మీరు ఒక 11 వారాలు పెట్టి చూడండి, ఫలితం మీరే చూస్తారు. నేను సొంతంగా ట్రై చేశాను, నాకు వర్క్ అయింది, బాగుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, ఆర్థిక సమస్యలు అన్నీ కొద్దిగా మెల్లమెల్లగా తొలగిపోతుంటాయి. మహాలక్ష్మి అష్టకం, ఇంకేంది, కనకదార స్తోత్రము, అమ్మవారి స్తోత్రాలు పఠించండి. ఇది పెట్టి భక్తితో చేయండి, నమ్మి చేయండి, అన్నీ మనకు మంచి జరుగుతాయి. ఉప్పు దీపం ఇలా వెలిగిస్తే శాంతి, సౌభాగ్యం, సంపద అన్నీ కలుగుతాయి.